మార్కెట్ కంటిన్యూస్ గా పడుతున్నప్పుడు సెల్లర్స్ ఫుల్ కంట్రోల్ లో ఉన్నారని అనుకుంటారు. కానీ సడన్ గా ఒక రోజు మార్కెట్ ఒక షాక్ ఇస్తుంది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన ప్రైస్ ఒక్క సెకండ్ కూడా కిందకి వెళ్లకుండా రాకెట్ లా పైకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫామ్ అయ్యేదే బుల్లిష్ బెల్ట్ హోల్డ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ని గుర్తుపట్టడానికి 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ఒక డౌన్ ట్రెండ్ లోనే ఫామ్ అవ్వాలి. రూల్ నెంబర్ 2, క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వాలి. అంటే ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ క్లోజింగ్ కన్నా బిలో ఓపెన్ అయి ఉండాలి. రూల్ నెంబర్ 3, దీనికి స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే ఇది ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే దీని లోయెస్ట్ పాయింట్. అంటే ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ 1 పాయింట్ కూడా కిందకి వెళ్ళకూడదు. స్ట్రైట్ గా ప్రైస్ పైకి వెళ్ళి లాంగ్ గ్రీన్ బాడీ ఉన్న క్యాండిల్ ఫామ్ చేయాలి. పైన చిన్న విక్ ఉండొచ్చు కానీ కింద మాత్రం ఫ్లాట్ గా ఉండాలి. దీన్ని ఓపెనింగ్ మర్బోజో అని కూడా అంటారు. ఇక్కడ అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సెల్లర్స్ అనుకుంటారు మార్కెట్ ఇంకా పడతాదని, అందుకే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. కానీ మార్కెట్ ఓపెన్ అవగానే సడన్ గా హెవీ బయింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న సైకాలజీ ఏంటి? సెల్లర్స్ కి ఒక్క సెకండ్ కూడా ఛాన్స్ అవ్వకుండా బయర్స్ ప్రైస్ ని పైకి తీసుకెళ్లిపోయారు. సెల్లర్స్ ఎవరైతే గ్యాప్ డౌన్ చూసి సెల్ చేశారో వాళ్ళు ఇప్పుడు ట్రాప్ అయిపోయారు. ప్రైస్ కిందకి రావట్లేదు. సో సెల్లర్స్ పానిక్ అయి వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతారు. దీన్నే బ్యాల్ట్ హోల్డ్ అంటారు. అంటే బుల్స్ మార్కెట్ ని తన కంట్రోల్ లోకి తీసుకున్నారని అర్థం. ఈ బుల్లిష్ బ్యాల్ట్ హోల్డ్ ప్యాటర్న్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. క్యాండిల్ బాడీ ఎంత పెద్దగా ఉంటే బుల్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆర్ఎల్స్ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర ఫామ్ అయితేనే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ 2 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. చాలా క్యాండిల్స్టిక్ వీడియోస్ చూస్తున్నాం కానీ క్యాండిల్స్ ని పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అని మీకు అనిపిస్తుందా? అయితే మీరు చేస్తున్న మిస్టేక్, మీరు కేవలం వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇప్పుడు మీకు నేను ఇస్తున్న హోంవర్క్, మీరు చార్ట్స్ ఓపెన్ చేసి లాస్ట్ 6 మంత్స్ లో మీ ఫేవరెట్ స్టాక్స్ లో ఈ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయిందో బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసినట్టయితే మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకున్నట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిస్క్ అనలిస్ట్ కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.